ఎందుకు ఈ ఎలక్షన్ పిలుస్తారు మీరు? ఎలక్షన్ పిలిచినప్పుడు ఇక్కడ ఇష్టానుసారంగా పోలింగ్ స్టేషన్లు సైతం ఎక్కడైనా ఏ ఊర్లో అయినా పోలింగ్ స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనంలో పోలింగ్ స్టేషన్ పెట్టాలా? ఒక గ్రామానికి ఇంకొక గ్రామంలో పోయి పోలింగ్ ఓట్లు వేయాలంట. ఆ ఇతర గ్రామం ఉండే వాళ్ళు వీళ్ళ ఊర్లో పోయి పోలింగ్ పెట్టేటువంటి పరిస్థితి, తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈరోజు ఇక్కడటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నాం. ఎన్నికలు ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు అరాచకాలు ఎన్ని చేసినా కూడా మనం స్వచ్ఛందంగా పాల్గొందాం. మనం స్వచ్ఛందంగా పోయి క్యూ లైన్లో నిలబడదాం. మనం ఓటు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఈ అరాచకాలు ఆగే పరిస్థితి లేవు. చూస్తూ ఉంటే ఈరోజు కూర్చొని నల్లపరెడ్డిపల్లిలో భాస్కర్ రెడ్డి, రాము వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే, వీళ్ళు పెట్టేటువంటి తప్పుడు కేసులు చూస్తూ ఉంటే వాళ్ళని ఎవరిని ఒక స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానులైనటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, ఈరోజు ఉన్నటువంటి ఈ లోకేష్ అహంకారానికి, ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు. ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం. దానికోసం వీళ్ళు అక్రమైనటువంటి మార్గాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి కానీ అక్రమ మార్గాలతో, దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండరు. పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, ఒకసారి చూడండి, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి IIIT చూడండి, మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి, ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి, ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి, మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి. అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. మరి కేవలం స్వార్థంతో కొంతమంది చేసేటువంటి ఈ యొక్క బురద జల్లే కార్యక్రమం, ప్రజల పట్ల విశ్వాసం లేదు, ప్రజలకు సేవ చేసేటువంటి భావన వీళ్ళకి ఎక్కువసానా లేదు. ఒకవేళ వీళ్ళకి ఇటువంటి భావన ఉంటే నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు,